న్యూజిలాండ్తో జరగనున్న 5వ టీ20 మ్యాచ్కు ముందు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ సంజు శాంసన్కు ఫుల్ సపోర్ట్గా నిలిచాడు. తిరువనంతపురంలో జరగనున్న ఈ మ్యాచ్ సంజుకు హోమ్ గ్రౌండ్ కావడంతో అతనిపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల మ్యాచ్లో సంజు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. విశాఖపట్నంలో జరిగిన 4వ టీ20లో అతను 24 పరుగులకే మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సంజు ఫామ్పై మరింత చర్చ మొదలైంది. అయితే ఈ విమర్శల మధ్య కోచ్ కోటక్ మాత్రం సంజుపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. కొన్నిసార్లు వరుసగా రన్స్ వస్తాయని, మరికొన్నిసార్లు రావని, ఇది ఆటలో భాగమని అన్నారు. ముఖ్యంగా మైండ్ స్ట్రాంగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని, అతను ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసని అన్నారు. 2025 తర్వాత సంజు ప్రదర్శనపై చూస్తే అతని గణాంకాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. గత 5 టీ20 ఇన్నింగ్స్లో అతని అత్యధిక స్కోర్ 37 మాత్రమే. అది కూడా గత ఏడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్తో నమోదైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్లో 4 మ్యాచ్ల్లో కలిపి అతను కేవలం 40 పరుగులే చేశాడు. మరోవైపు నంబర్ 3లో ఆడుతున్న ఈశాన్ కిషన్ మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు. 2025 నుంచి ఇప్పటి వరకు టీ20 ఓపెనర్గా సంజు 10 ఇన్నింగ్స్లో 128 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 12.8గా ఉంది. ఈ సమయంలో అతను పవర్ ప్లే దాటింది కేవలం 2 సార్లు మాత్రమే. ఈశాన్ కిషన్ ఫామ్లో ఉండడం, తిలక్ వర్మ పూర్తిగా ఫిట్ కావడం నేపథ్యంలో సంజు స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 సమీపిస్తున్న వేళ సంజు త్వరగా ఫామ్లోకి రాకపోతే మరోసారి బెంచ్కే పరిమితమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే కోచ్ మద్దతుతో హోమ్ గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో సంజు తన సత్తా నిరూపించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.